మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒకసారి ఎలీషా యొక్క శిష్యుడిలో ఒక శిష్యుడు మరణించినప్పుడు ఆ మరణించిన వాని యొక్క భార్య ఎలీషా యొద్దకు వచ్చి, నేను అప్పులలో కూరుకుని ఉన్నాను, నా భర్త సమాధికి చేర్చబడినటువంటి సంగతి నీవు ఎరిగే ఉన్నావు, నాకు 2 కుమారులు ఉన్నారు, ఇచ్చిన వారు నా కుమారులను బానిసలుగా దాసులుగా తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, నేను ఎంతో ఇరుకులోను ఇబ్బందులోను ఉన్నాను అని తన గోడును ఎలీషా యొద్దకు తీసుకుని వచ్చి విన్నవించుకున్నది. ఈ సన్నివేశాన్ని మనం ధ్యానించినప్పుడు అందులో దాగి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాఠ్యం మనం పొందుకొనగలుగుతాం, భావాన్ని కూడా మనం గ్రహించగలుగుతాం. ఈ విషయాన్ని మనం గమనిస్తాం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తమకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అంతటా నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ఆ పాత్రలన్నీ నిండిన తరువాత ఇక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఇక్కడ చదివినటువంటి వాక్య లేఖనాల్లో మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, ఆమె అప్పులతో బాధపడుతున్నది. ఎలీషా అనేటువంటి దైవజనుడు ఆమెకు చెప్పాడు, అమ్మా నీ దగ్గర ఏమున్నది అని అంటే, నా దగ్గర ఒక నూనె కుండ మాత్రమే ఉన్నదయ్యా అని అంటే, ఆయన సెలవిచ్చాడు ఆమెకు, నీ ఇరుగు పొరుగు వారి యొద్ద పాత్రలను అడిగి తెచ్చుకొని నీ దగ్గర పెట్టుకోమ్మా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆ నూనె పాత్రల నుండి మిగిలిన ఖాళీ పాత్రలన్నింటిలో కూడా నూనె పోస్తూ ఉండు అని అన్నాడు. ఆమె ఆయన ఏం చెప్పాడో అర్థం కాకపోయినప్పటికీ ఆయన చెప్పిన పని చేయడానికి ఆ విధంగా పాత్రలు తీసుకుని వచ్చి తలుపు లోపల గడియ పెట్టి ఆ నూనె ఉన్నటువంటి పాత్రల నుండి అన్ని పాత్రలకి నూనె పోస్తా ఉన్నది. నూనె పోస్తా ఉండగా ప్రతి పాత్ర నింపబడినట్లుగా ఆ నూనె గిన్నెలో నుండి నూనె వస్తూనే ఉన్నది. ఒక అక్షయ పాత్రగా దేవుడు ఆ క్షణంలో ఆ పాత్రను దీవించాడు. ఆమె పోస్తూ ఉన్నప్పటికీ ప్రతి పాత్ర నింపబడి ఉన్నది. ఇక పాత్రలు లేవు అని అన్నప్పుడు చివరి పాత్ర నిండి ఆ నూనె వచ్చుట నిలిచిపోయినది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం ఏదనగా, దేవుడు మనం అనుకున్న దానికంటే కూడా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ చేస్తాడనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆమె తన యుద్ధ నూనె పాత్ర ఒకటే ఉన్నది అని అనుకున్నది. కొన్ని పాత్రలు అడిగి తెచ్చుకుంది. ఆ అడిగి తెచ్చుకున్నటువంటి పాత్రలు అన్నీ కూడా నూనెతో నింపబడిపోయాయి. తాను ఊహించినటువంటి గొప్ప కార్యాన్ని ప్రభు చేశారు. మరియు దేవుడు మన సామర్థ్యతకు మించి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చేసే కార్యాలకు మన సామర్థ్యత, మన జ్ఞానము, మన చదువు, మన బలము, మన ఖ్యాతి, మన పేరు ఏది కూడా అక్కరలేదు, అవసరపడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఆ విధవరాలు తన సామర్థ్యతతో, తన జ్ఞానముతో ఆ పాత్రలను నింపలేకపోయింది. కేవలం దేవుని కృపచేత ఆ నూనెను ప్రతి పాత్రలో నిండుగా నింపగలిగింది. మరియు ఇంకో ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తాం. ఎప్పుడైతే పాత్రలు ఇక అయిపోయినాయి, నింపబడిపోయినాయి, ఇక లేవు అని అన్నారో, వెంటనే అక్షయ పాత్రగా మార్చబడినటువంటి ఆ నూనె పాత్ర ఇక నూనెను పంపించడం నిలిపివేసింది. ఇంకా అక్కడతో ఆ నూనె ఆగిపోయింది. మనం ఎంత దేవుని యొద్ద నుండి కోరుకుంటే అంత ఆయన ఇస్తాడు. నీవు ఎంత బలహీనతతో ఉన్నావో, నీవు ఎంత అనారోగ్యంతో ఉన్నావో, నా కృప నీకు చాలు. నీకు ఎంత కావాలంటే అంత నేను కృపనిస్తూ ఉంటాను. నీ బలహీనతలో నేను బలాన్ని కలుగు చేస్తాను. నీవు నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు నీకు దిక్సూచిగాను, దిక్కుగాను, వెలుగుగాను, జ్యోతిగాను నేను ఉంటాను. నీవు ఎట్టి వేళలో అర్థం కాని అనాలోచనలను, ఆందోళనలను ఉన్నప్పుడు నేను నీ చేయి పట్టి నడిపిస్తాను. నా కృప నీకు చాలు అని అంటారు. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు మనం అనుకున్నటువంటి ఆలోచన కంటే కూడా, పరిధి కంటే కూడా
అనంతుడయి, అపరిమితుడయి, సర్వవ్యాపి అయి ఉన్నాడు. మనము అడిగిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిమంతుడు. ఆమె యొక్క పాత్రలన్నీ నింపబడినట్లుగా ప్రభు చేశారు. మొదటి విషయం. 2, తన సామర్థ్యత కంటే కూడా ఎక్కువ కార్యాన్ని పొందుకున్నట్లుగా దేవుడు చేశాడు. ఇంకను ఆ పాత్రల యొక్క నూనె చేత ఆమె తన అప్పులన్నీ తెచ్చి మరియు కుటుంబం కూడా సమృద్ధిగా పోషించబడినట్లుగా ఆమె యొక్క జీవన మనుగడ తెప్పబడినది. మరియు ఎప్పుడైతే ఇక పాత్రలు లేవు అని తెలిసిందో నూనె నిలిచిపోయింది. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసంతో నింపబడుటకు, భక్తిలోని శక్తి చేత నింపబడుటకు, ఆత్మచేత నింపబడుటకు మన పాత్ర ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి. నేను సంపూర్ణతలోనికి వచ్చేసాను, నేను చాలా భక్తిలో ఉన్నాను, నేను ఇప్పటికే చాలా విషయాలు గ్రహించి ఉన్నాను, నాకు తెలియని విషయం ఇక ఏదీ లేదు, నా జ్ఞానానికి మించినది ఏదీ లేదు, నాకు అన్నీ తెలుసు, నేను ప్రార్థనలో చాలా ప్రార్థన చేస్తాను, నా అంత ప్రార్థన ఎవరు చేయలేరు, నేను వాక్యాన్ని బాగా చదువుతాను, నా అలాగా వాక్యాన్ని ఎవరు చదవలేరు, నేను వాక్యాన్ని చక్కగా వివరిస్తాను, నా వల్ల ఇంకెవరు వివరించలేరు, నేను మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తాను, భక్తిని చక్కగా క్రమంగా చేస్తాను, నా అలాగే ఎవరు చేయలేరు అనేటువంటి ఆధ్యాత్మిక అంధత్వంలోకి మనం వెళ్ళకూడదు. ఆత్మీయ గర్వంలోనికి మనం వెళ్ళకూడదు. క్రీస్తు యొద్దకు ఎప్పుడు కూడా మనం మన పాత్రను సిద్ధము చేసుకుని వెళ్ళాలి. అప్పుడు ఆయన మన పాత్రను నింపుతూ ఉంటాడు. ఆత్మచేతను, విశ్వాసము చేతను, శక్తి చేతను, బలము చేతను, ఆత్మీయ జ్ఞానము చేతను, ఆత్మ వరాల చేతను, ఆత్మ ఫలాల చేతను ఆయన నింపుతూ వస్తాడు. మనం ఎంతవరకు దాన్ని పొందుకొనగలము అనేదే విషయం. మన పాత్ర ఎప్పుడు కూడా ఆయన ఇచ్చే అంతటిని కూడా తీసుకునగలిగేంత, పుచ్చుకొనగలిగేంత, నింపుకొనగలిగేంత విశాలంగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, యోగ్యమైనదిగా ఉండాలి. ఒకవేళ అది కాదు అని అన్నట్లయితే నూనె అక్కడతో నిలిచిపోతుంది. ఇంకా అక్కడతో ఆ ఆత్మీయ స్థితి నిలిచిపోతుంది. ఇంకా అక్కడతో వారి భక్తి జీవితం నిలిచిపోతుంది. ఇంకా వారు ముందుకు వెళ్ళడానికి, సాగడానికి ఏమాత్రం సంసిద్ధులుగా ఉండలేరు. ఎందుకంటే ఈ అంత్యదినాల్లో మనం గమనిస్తాం, ఆత్మీయ గర్వం అనేకులలో పనిచేస్తూ ఉంటుంది. వారిలో ఉన్నటువంటి లోటు ఎవరికన్నా, పొరపాటును ఎవరికైనా తెలియచేసినప్పుడు దానిని అంగీకరించడానికి, స్వీకరించడానికి అయిష్టంగా ఉంటారు. ఎందుకంటే వారు ఆత్మీయ గర్వంలో ఉన్నారు కనుక వారి పాత్ర నింపబడిపోయినదని, వారు గొప్పవారని వారికి వారే భావిస్తూ ఉంటారు. అయితే అట్టివారు ఇక్కడ గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఇంకా అక్కడతో దేవుని అభిషేకం నిలిచిపోతుంది. ఎప్పుడైతే నాలో ఉన్న తప్పును ఇంకా నేను సరి చేసుకోవాలి, నాలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎవరైనా నాకు చెప్తే బాగుంటుంది, నాలో ఉన్నటువంటి అవిధేయత నేను ఇంకా గుర్తించాలి, నాలో ఉన్నటువంటి పొరపాటును సరి చేసుకోవాలి, దేవునికి నచ్చినట్లుగా నేను ఇంకనూ లోతైనటువంటి అనుభవాలకు సాగిపోవాలి అనే వారికి ఆయన ఎప్పుడు కూడా నూనెను, తైలమును, అభిషేకమును అనుగ్రహిస్తూ ఉంటాడు, కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు, దయను అనుగ్రహిస్తాడు, కరుణను, వాత్సల్యతను చూపిస్తూ ఉంటాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎప్పటి నుండి భక్తిలో ఉన్నప్పటికీ, రక్షణ తీసుకుని ఎన్నాళ్ళైనప్పటికీ మనలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసుకోవడానికి దేవుడు చెప్పేటువంటి ఆ గద్దింపు మాటలను, ఆజ్ఞలను, నిబంధనలను, గుచ్చుకునేటువంటి కఠినమైనటువంటి మాటలను మనం అంగీకరించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క అభిషేకంతో మనం నింపబడడానికి అవకాశం దక్కుతుంది, పాత్రను సిద్ధము చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ పాత్రలు అనేది మన యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉన్నది, విశ్వాసానికి సాదృశ్యంగా ఉన్నది, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది, భక్తికి సాదృశ్యంగా ఉన్నది, ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది, సేవా జీవితమునకు సాదృశ్యంగా ఉన్నది, పరిచర్యకు సాదృశ్యంగా ఉన్నది. మనము చేయగలిగినటువంటి పరిచర్య, చేయగలిగినటువంటి దాతృత్వము, చేయగలిగినటువంటి సహాయము, చేయగలిగినంత ప్రార్థన, కలిగి ఉండవలసినటువంటి విశ్వాసము, నిరీక్షణ, పరిశుద్ధత, ఆత్మీయ శక్తి, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మన పాత్ర నిండి పొంగి పొర్లినట్లుగా జరగాలి, ఆత్మక్రియ జరగాలి అని అన్నప్పుడు మనం నిశ్చయంగా మన పాత్రను మొదట సిద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఆయన ఆత్మతో నింపబడినట్లుగా, అభిషేకంతో నింపబడినట్లుగా, తైలంతో నింపబడినట్లుగా సరి చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. కనుక అట్టి విధంగా మనం ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గ్రహించిన వారముగా మనం క్రీస్తు యొక్క ఆత్మను నిర్లక్ష్యపరచగా, ఇక చాలు అన్నట్టుగా ఉండక, మనము సంపూర్ణతలో ఉన్నాము, చాలా భక్తిలో ఉన్నాము అనేటువంటి ఆత్మీయ అంధత్వంలో ఉండక, ఆత్మీయ గర్వానికి అవకాశం ఇవ్వక, మనం పాత్రలను ఎప్పుడు సిద్ధపరచుకుంటూ, కృపను సమృద్ధిగా పొందుకుంటూ, సంపూర్ణతలోనికి చేరిన వారంగా క్రీస్తు యుద్ధకు, ఆయన నుండి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదముగాక. ఈయన మాటల ప్రతి వాని హృదయం నుండి కట్టి ఫలింపుచింది గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. పాత్రను ఎప్పుడు కూడా
సిద్ధంగా ఉంచుకోవాలని, మీరు అనుగ్రహించేటువంటి ఆ యొక్క తైలంతో నింపబడడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలని మీరు సెలవించిన అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్కును ప్రతి వారిని అట్టి విధంగా మీరు ఆశీర్వదించి నీకు వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.